మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి అయిపోతున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఏదైతే సూపర్ 6 పథకాల కింద వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈ రోజుకి కూడా 2 ఏళ్ళే పూర్తి కావస్తున్న ఒక్క పెన్షన్ ఇచ్చిన దాఖలా కనపడతలేదు. నూతనంగా పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నారు, అది లేదు. ఆడబిడ్డని ఇది అన్నారు, మనిషి 15 ఇస్తా అన్నారు, దాని అతిగతి లేకుండా పోయింది. ఏమని చెప్తే అభివృద్ధి చేసాం, అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు. తగుదమ్మా అంటూ ఫస్ట్ తారీఖు రాగానే తెల్ల చొక్కాలు తెల్ల ప్యాంట్లు వేసుకొచ్చేసుకుని 4000 పంచడానికి రెడీ అయిపోతుంది. తెలుగుదేశం నాయకులందరికీ కూడా చెప్తున్నా. ఆ పక్కనే ఉన్న ముసలోళ్ళు 50 ఏళ్ళు పెన్షన్ వచ్చిన వాళ్ళు మీకు కళ్ళ కనపడతలేదా? ఆ రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త పెన్షన్ వచ్చేయాలన్నా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదా మీ అందరికీ? వచ్చేసి కొత్త తారీఖు ఫస్ట్ తారీఖు ఏదో పెంచారు, 4000 పెంచారు. మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చారు కాబట్టి పెంచారు. ఇచ్చిన దరిమిలా మీరు పెంచిన తర్వాత దాని పంచే కార్యక్రమం 1 నెల 2 నెలలో 3 నెలలో చేయాలి. తగుదమ్మా అంటూ దానికోసం పబ్లిసిటీ స్టంట్ లాగా ప్రతి ఏరియాలోనూ పైనుంచి కింద స్థాయి నాయకులందరూ కూడా వెళ్ళిపోయి ఆ 1000 రూపాయలు ఇస్తే ఫోటోలు తీయడం, పోస్టులు పెట్టుకోవడం, ఫేస్బుక్లో పెడతాం. ఏమన్నా పద్ధతిగా ఉందా మీ అందరికీ? కళ్ళకు కనపడుతుందా? సూపర్ 6 అమలు చేసిన బాధ్యత ఉందా? అది లేదు. దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అమరావతి అనేది ఒక అభూత కల్పన అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, తెలుగుదేశం నాయకులందరికీ కూడా తెలుసు. దాదాపుగా 2014లో అది రాజధాని స్టార్ట్ అయితే ఈ రోజున 2026 ఎంతవరకు పనులు జరిగినాయి అక్కడ? అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అమరావతికి తుళ్ళూరులో ఉన్న రాజధాని అమరావతికి ఏమైనా సంబంధం ఉందా? అసలు రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పారు? రాజధాని అనగానే విజయవాడ అన్నారు. విజయవాడ అనగానే విజయవాడలో రాజధాని పెడతారనుకున్నారు. విజయవాడ నుంచి 1 నుంచి 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ 10 దాకా ఉంది. విజయవాడలో రాజధాని పెట్టాలి, లేదు. తీసుకెళ్ళిపోయి బ్యారేజ్ అవతల గుంటూరు జిల్లాలో రాజధాని పెట్టారు. వెలగపూడి, మందడం, రాయపూడి గ్రామాల మధ్యలో వెలగపెట్టి దాన్ని అమరావతి అంటారు. అక్కడ నుంచి అమరావతి ఎంత దూరం ఉంది? బౌద్ధ స్తూపం ఉన్న అమరావతి ఎక్కడుంది? అమరలింగేశ్వర స్వామి ఉన్న అమరావతి ఎక్కడుంది? ఏమీ తెలియకుండా అమరావతి అని చెప్పడం, తానా అంటే తందానా అంటూ ఈ పచ్చపత్రికలన్నీ దాని తందానా అని డప్పు కొడతాం సరిపోతూ ఉంది. అసలు మావి అంటే 4 కార్పొరేషన్లు, 4 మున్సిపాలిటీలు, పెద్ద పంచాయతీలు ఉన్న 60 లక్షల జనాభా ఉన్న ప్రాంతం మీకు రాజధానిగా పనికిరాదా? 29 గ్రామ పంచాయతీలు ఉన్న 60,000 జనాభా ఉన్న పంచాయతీ రాజ్యమే మీకు అమరావతిగా అద్భుతమైన రాజ్యంగా మీరు పరిహరిస్తారా? దాదాపుగా 50 ఏళ్ళు పట్టే రాజధాని ఇంకెన్నాళ్ళు చేస్తారు? ఎన్నాళ్ళు రాజధాని లేకుండా చేస్తారు? ఎంత అభద్రతాభావం గురైపోతూ ఉంటారు. ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు 180 నుంచి రాగానే అయ్యో ఎక్కడి నుంచి గొల్లు ఆడవాళ్ళని కించపరుస్తాగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడతాడు, ఇంకో పెద్ద మనిషి ఇంకో మాట్లాడతాడు. అసలు నోరుకి అదుపు ఉండయా మీకేమన్నా? అసలు సబ్జెక్ట్ ఏంటి? రాజధాని ఎక్కడ? రాజధాని అభివృద్ధి చెందాలి. రాష్ట్రం అంటే మీ ఒక్కళ్ళ సొత్తేం కాదు. ఇక్కడ అందరూ ఉన్నారు. దాదాపుగా 7 కోట్ల మంది ఆంధ్రులు ఉన్నారు. ఇక్కడ 7 కోట్ల మంది ఆంధ్రుల్ని సంతృప్తిపరచాల్సిన బాధ్యత ఉంది కదా. రాజధాని అంటే మౌలిక సదుపాయాలు కల్పనకే 1,00,000 కోట్లు దాటిపోతూ ఉంటే 50,000 ఎకరాలు అన్నారు, అతిగతి లేదు. ఇంకో 50,000 ఎకరాలు కావాలంటున్నారు. ఎప్పుడు దాకా పూర్తి చేస్తారని అడిగితే దానికి ఏమి లేకుండా అసంబద్ధమైన అవాకులు చవాకులు పేల్తా వాళ్ళందరి మీద ఏదో రకంగా దుష్ప్రచారాలు చేస్తా, లేదా దాడులు చేస్తా, భౌతిక దాడులు చేస్తారు, లేదంటే భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటారు, లేదంటే ఏదో అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేపిస్తూ ఉంటారు. ఇదా జరుగుతూ ఉంది. అసలు సక్రమంగా గెలిచి ఉంటే మీరు అరెస్టులు చేపిస్తారా? ఈవీఎంలు మాయాజాలంతో గెలిచారు మహాప్రభు అనేసి అక్కడ పరకాల ప్రభాకర్ గారు గొడవ చేస్తున్నాడు. ఆయన నేషనల్ మీడియా కోడేకి వస్తూ ఉంది. 6 గంటలు దాటిన తర్వాత నుంచి రాత్రి 2 గంటల వరకు 17 లక్షల ఓట్లు డంపింగ్ చేశారని చెప్పి సాక్ష్యాధారాలతో చూపిస్తున్నారు. దాని మీద సమాధానం చెప్పడానికి ఒక ఈసీ రాదు. ఈ సమాధానం తెలుగుదేశం నాయకులు సమాధానం చెప్పరు. వీళ్ళ అష్టారాజ్యంగా అయిపోయింది. ఇక ఈ నియోజకవర్గం పరిస్థితి వస్తే, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది చక్రవర్తి గారు రోడ్డు మీదకి వస్తే కానీ, కానూరు రోడ్డు మునిగిపోతే చక్రవర్తి గారు రోడ్డు మీద గడుగు దిగితే నియోజకవర్గ ఇన్ఛార్జి ఆగమేఘాల మీద మీరు అప్పుడు వేశారు రోడ్డు. అప్పుడు దాకా మీకు అభివృద్ధి గుర్తురాలేదా? కానూరు పరిసర ప్రాంతాల్లో రోడ్లు మునిగిపోయాయని తెలియదా మీ అందరికీ? రోడ్లు వేశారు. సరే, రోడ్లు వేసిన తర్వాత ఏం చేశారు? ఆ వేసిన రోడ్డు మళ్ళీ కొట్టుకుపోయింది. ఇవాళ మీరు ఏదో చెప్తారు, మీరు టెండర్లు పిలిచామంటారు, లేదంటారు. అడుగుతామండి, ప్రతిపక్ష నాయకులుగా మాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీ మీద ఉంది. ఒక్కొక్క రోడ్డు ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారు, ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు సాంగ్నర్లో ఒక రోడ్డు వేశారు. ఆ రోడ్డు దాదాపుగా నాకు తెలిసి 1/2 కిలోమీటర్ కూడా కాని రోడ్డు వేశారు, మంచిది, దాన్ని ఆహ్వానిస్తూ ఉంటాం. మరి రోడ్డు వేశారు కాబట్టే కదా రంజాన్కి మీరు అందరూ ప్రారంభోత్సవం చేసుకోండి అని చెప్తే మసీదు వాళ్ళందరూ వచ్చి అక్కడ నమాజులు చదివేసి మీ అందరికీ మీరు మీకు కంగ్రాట్స్ చెప్పాం. మరి వీళ్ళు అక్కడ మళ్ళీ తీసుకొచ్చి రోడ్డు వేశారు. సరే, రోడ్డు ఎక్కడ దాకా పూర్తి చేయాలి?
అంటే ఒకసారి బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ కట్టంగానే ఒకసారి శంకుస్థాపన, ఒకసారి గృహప్రవేశం, సెకండ్ ఫ్లోర్ కట్టగానే గృహప్రవేశం, శంకుస్థాపన చేస్తే వెళ్తారా? ఆ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొదలవ్వాలి? రోడ్డు మొదలు పెట్టారు, పూర్తి చేశారు. పూర్తి చేస్తే కంటిన్యూగా చేయండి. శాసనసభలో ఒకసారి మొదలు పెడతారు, తులసినగర్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ దాకా తీసుకొచ్చి ఇంకోసారి శంకుస్థాపన, ఇంకోసారి ప్రారంభోత్సవం చేస్తారా? అసలు ఎటుపోతుంది? ఏమైనా అడిగితేనేమో ఏదో చెప్తూ ఉంటారు. అవగాహన లేని చిన్న చిత్తగా రాజకీయ నాయకులు కూడా నోరెత్తి పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ ఉన్నారు. ముందు మనమేంటి, మన స్థాయి ఏంటి, మన పరిస్థితి ఏంటి, అది గుర్తుపెట్టుకోండి. ముందు జనసేన నాయకులైన తాతపుడు గణేష్ గారికి చెప్తున్నా, మీరేంటి, మీ పరిస్థితి ఏంటి, మనం ఎంతవరకు మాట్లాడాలి, అది మాట్లాడితే భావ్యంగా పద్ధతిగా ఉంటుంది. నీ మీద మొన్న ఎన్ని వచ్చినాయి గణేష్? ఎన్ని వచ్చినాయి నీ మీద? నీ సొంత పార్టీ వాళ్ళు నీ మీద ఎంత చేశారు? ఏ రోజన్నా మేము మాట్లాడేవా నీకు? అది మీ పార్టీ సొంత విషయం, నువ్వు అంతవరకే ఉండాలి. నోటికి వచ్చినట్టుగా నియోజకవర్గ స్థాయి నాయకుడు చక్రవర్తి గారిని విమర్శిస్తూ ఉంటే ఊరుకునే సుమా. అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం అంతవరకు ఉండాలి. నువ్వేదో ఎమ్మెల్యే గారికి 4 మాటలు చెప్తే దగ్గర అయిపోతా అనుకుంటాం, భ్రమ. అది గుర్తుపెట్టుకో ముందు.